పోలీస్ చెకింగ్ జరుగుతోందని అవినాష్ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా గోడ చాటుకు వెళ్ళి దాక్కొని ఉంటారు. మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. పైగా ఇక్కడ ఎలాంటి వెహికల్ కూడా మారణాయుధాలు సరఫరా చేస్తున్నట్లు దొరకలేదు కాబట్టి వాళ్ళకి మనం చెక్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. వాళ్ళు రూట్ మార్చేసి ఉంటారు. ఇక్కడ చెకింగ్ పాయింట్ తీసేయండి అని జేడీకేడి వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడ అవినాష్ వాళ్ళు ఆపేసిన కారును చూసేసి ఇంజిన్ ఇంకా వేడిగానే ఉంది, ఏదైనా ఇది చెడిపోయిందని చెప్పి వెళ్ళిపోయారేమో, ఒకసారి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఈ వెహికల్ని కంట్రోల్ రూమ్కి పంపించి టెస్టింగ్ మొత్తం చేయించు అని జేడీకేడి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగేనంటూ రమ్య ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే అవినాష్ ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కూడా మళ్ళీ కారు వేసుకొని సుమ దగ్గరికి వెళ్తారు. అలా సుమని రేప్ చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఫుడ్ డెలివరీ బాయ్, అడుక్కొండే ఆవిడ ఇద్దరు కూడా చూసేస్తారు. వాళ్ళని చూసేసిన ఈ అవినాష్ వాళ్ళు సుమని కత్తితో పొడిచేసి వాళ్ళిద్దరినీ కూడా యాక్సిడెంట్ చేసేస్తారు. ఇది జరిగిందని అవినాష్ మొత్తం చెప్తూ ఉంటారు. చూడు, ఇప్పుడు నేను మొత్తం నిజం చెప్పినా నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే కోర్టుకు మమ్మల్ని హాజరుపరిచావే అనుకో, మా చేత అబద్ధం చెప్పమని ఫోర్స్ చేశారని చెప్తాము. అప్పుడు సాక్ష్యాలు చూపించమంటారు. నీ దగ్గర అయితే సాక్ష్యాలు లేవు కాబట్టి మాకు శిక్ష పడదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవని అవినాష్ విర్రవీగుతూ ఉంటే, అంటే సుమ చచ్చిపోయే వరకు నువ్వు అక్కడే ఉన్నావు కదా అని జేడీ అడుగుతూ ఉంటే, అవును, ప్రతి రక్తపు చుక్క పోయే వరకు అది విలువిల్లాడుతూ ఉంటే నేను ప్రతి అమ్మాయిని కూడా అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తాను. కానీ సుమ విషయంలో అది జరగలేదు. వాళ్ళని చంపడం కోసం మిస్ అయిపోయాను. నేను ఇలా ఎంతమంది ఆడపిల్లల్ని చంపేశానో లెక్కే లేదు. వాళ్ళ చివరి రక్తపు చుక్క వరకు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ చావుని చాలా బాగా ఎంజాయ్ చేశాను అని అవినాష్ చెప్తుంటే, నువ్వు అసలు మనిషివేనా అంటూ జేడీకేడి వాడిని కాల్తో కొట్టి, ఇప్పటి వరకు నువ్వు పోలీస్కి ఒక్కవైపు మాత్రమే చూసావు, రెండో వైపు చూడలేదు. నీకు శిక్ష పడేలా నేను చేస్తాను. జైల్లో మీ పరిస్థితి ఏంటా అని తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది అని జేడీ చెప్తే, అసలు నన్ను ఒక్కసారి కొట్టినందుకే సుమ పరిస్థితి అలా అయ్యింది. ఇక నువ్వు మమ్మల్ని ఎన్ని కొట్టావు, నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే మాకు జాలేస్తోంది అని అవినాష్ ఫ్రెండ్ ఇద్దరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. రే, నీకు ముందు భయం రా, ఆ భయాన్ని కవర్ చేసుకోవటం కోసం నువ్వు ఇలా నవ్వుతూ ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు పిరికోడివి అని జేడి అంటే, ఏంటి నన్ను పిరికోడంటావా, ఎంత ధైర్యం నీకు అని అవినాష్ అరుస్తూ ఉంటే అప్పుడే మినిస్టర్ సెక్యూరిటీ అక్కడికి వస్తారు. డాడ్, వీళ్ళు చూడు, నాకు భయం అంట, నేను పిచ్చివాన్నంట, పిరికొన్నంట అని చెప్తూ ఉంటే, అవునరా నిజమే, నీకు పిచ్చి పిరికొడివి అని జేడీకేడి చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు జేడీ అని మినిస్టర్ అరుస్తూ ఉంటే, చూడు, నీ కద్దరు నీ కొడుకుని కాపాడలేడు, మాకు సాక్ష్యాలు ఉన్నాయి, ఇదిగో ఈ దొరికిన ఈ పర్సే అందుకు సాక్ష్యం, కాబట్టి నువ్వు మంచి లాయర్ని పెట్టించుకో అని అవినాష్ని లాక్కు వెళ్తూ ఉంటే, ఆగు జేడీ, ఆ పర్సు 3 రోజుల క్రిందటే పోయిందని ఇదిగో కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ ఇదిగో అని మినిస్టర్ చూపిస్తూ ఉంటే జేడీ చాలా షాకింగ్గా ఆ కాపీని చూస్తూ ఉంటుంది. చూడు, ఇది ఫేక్ కాపీ అని జేడీ అంటే, అవును అది ఫేక్ కాపీనే, కానీ నువ్వు నిరూపించుకోలేవు. 30 మినిట్స్ కిందట నేను స్టేషన్కి కాల్ చేసి 3 రోజుల క్రిందట పోయినట్లుగా ఇవ్వమంటే కేసు నమోదు చేసుకుని ఇచ్చేశారు. నువ్వు ఏమీ చేయలేవు జేడీ, నువ్వు ఏవి కూడా నిరూపించలేవు. నా కొడుకుని నేను తీసుకువెళ్తున్నాను అని మినిస్టర్ తీసుకువెళ్తూ ఉంటే, చూడు, ఈసారి నీ కద్దరు కాపాడి ఉండొచ్చు, కానీ ప్రతిసారి కూడా కాపాడదు. నేను సుమ చావుకి న్యాయం చేస్తాను, వీడికి శిక్ష పడేలా చేస్తాను అని జేడీ చెప్తూ ఉంటుంది. డాడీ, మీరు ఆ కారులో వెళ్ళండి, నేను ఈ కారులో వస్తాను అని అవినాష్ జేడీ వాళ్ళ కార్కి ట్రాకర్ని పెడతాడు. ఇప్పుడు ఆ జేడీ ముసుగు వెనుక ఉన్నది ఎవరో నేను కనిపెడతాను, చీకట్లో నువ్వు తప్పులు చేసేలా చేస్తాను, నీ ఐడెంటిటీని బయటపెట్టి నిన్ను ముప్పు తిప్పలు పెడతాను, చూస్తూ ఉండు, నాతో పెట్టుకుంటావా అని అవినాష్ జేడీ వాళ్ళ కార్కి ట్రాకర్ని పెట్టి ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు అసలు ఆ సంఘటన సమయంలో ఊర్లోనే లేరు అని ఫేక్ సాక్ష్యాలన్నీ కూడా సృష్టించవచ్చు కేదార్, కాబట్టి కానీ నేను మాత్రం సుమ చావుకి నేను న్యాయం చేస్తాను. ఒక్కోసారి న్యాయం జరగటం కోసం మనం ఎన్నో కోల్పోవలసి వస్తుందని మా అమ్మ చెప్తూ ఉండేది, అందుకోసం నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, నేను ఏం కోల్పోయినా పర్వాలేదు, సుమ చావుకి న్యాయం చేస్తాను అని జేడీకేడి ఇద్దరు కూడా డ్రెస్ చేంజింగ్ కోసం ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్తారు. ఏంట్రా, వాళ్ళిద్దరూ ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళి ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటే ధాత్రి కేదార్ స్కూటీ ఎక్కి వెళ్తూ ఉంటారు. రే, ఆ జేడీకేడీలే ఆ స్కూటీలో వెళ్తున్నవారు నేను బాగా గుర్తుపట్టాను, ఎందుకంటే నన్ను బాగా కొట్టింది కదా, ఆ బాడీని హైట్ వెయిట్ని నేను మొత్తం కూడా గుర్తుపట్టాను. అంతేకాకుండా అదిగో ఆ కేడీగాడు వేసుకున్నారే సేమ్ షూస్తోనే మళ్ళీ బయటికి వచ్చారు, వాళ్ళేరా వీళ్ళు, పదరా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కనుక్కుందాం అని అవినాష్ వాళ్ళు ధాత్రి కేదార్ని ఫాలో అవుతూ ఉంటారు.
జేడీకేడి కౌశిక్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం చూసేసిన అవినాష్, రే వాళ్ళ ఐడెంటిటీ ఏంటో వాళ్ళ ఇంట్లో కనుక్కొని రారా, మనం ఎలాగైనా సరే ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి, జేడీ పని చెప్పాలి అని అవినాష్ చెప్తాడు. రే మామ, కేబుల్ వైర్ కట్ చేస్తాను, ఆపరేటర్ల లాగా మనం లోపలికి వెళ్దాం అని ఒక ఫ్రెండ్ చెప్పడంతో ఈ లోపలే ఇంకో ఫ్రెండ్ లోపలికి వెళ్ళి వాళ్ళు జగదాత్రి కేదార్ లాగా అక్కడ ఉంటున్నారంట అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓ, జేడీ అలియాస్ జగదాత్రి, కేదార్ అలియాస్ కేడీ అనమాట అని అవినాష్ అనుకుంటూ, రేయ్ వస్తున్నాను రా, మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. అదేంటి ఉన్నట్లుండి వైఫై పోయిందే అని సుధాకర్ చెప్తూ ఉంటే, అవును బాబాయ్ అని కౌశిక్ అంటుంది. అక్క, రూటర్లో కూడా ఏం ప్రాబ్లం లేదక్క అని చూశానని కేదార్ చెప్తాడు. మంత్లీ సర్వీస్ కూడా నిన్ననే అయిపోయింది, నేను ఆపరేటర్ని పంపించమని ఫోన్ కాల్ చేస్తాను అని జేడీ ఫోన్ చేస్తుంది. తర్వాత సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో టెర్రస్పై దాత్రి కేదార్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకోసారి వారెంట్ లేకుండా అవినాష్ని టచ్ చేయకూడదంట, లేకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తాడంట. ఆ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది, హై కమాండర్ దగ్గర నుంచి కూడా ప్రెజర్ వచ్చిందని జాగ్రత్తని సాధునాయక్ చెప్తాడు. నేను ఆ అవినాష్కి శిక్ష పడేలా చేస్తాను, మా ముందరే అలా చెప్పాడు, నేను అస్సలు వదిలిపెట్టను, జాగ్రత్తగా ఉంటామని జేడీకేడీ చెప్తారు. ముగ్గురు కూడా కేబుల్ ఆపరేటర్ల లాగా వేషాలు వేసుకొని, రే ఈ ఇంట్లో ఎవరిని గ్రిప్లో పెట్టుకుంటే జేడీ మనం చెప్పినట్లు ఆడుతుందో మనం అది చెయ్యాలరా అని అనుకుంటూ లోపలికి రాగానే, అదేంటి ముగ్గురెందుకు వచ్చారు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, నేను రూటర్ చెక్ చేస్తాను, వీళ్ళిద్దరూ వైరింగ్ చెక్ చేస్తారు అని అవినాష్ ఏదో కథలు చెప్పేసి ఇద్దరు పైకి వెళ్తారు. అప్పుడే దాత్రి కేదార్ వాళ్ళకి ఎదురు వచ్చి, మేము కంప్లైంట్ ఇచ్చి 30 మినిట్స్ కూడా కాలేదు, ఇంతలోకే వచ్చేసారు ఏంటి, మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా కాదు కదా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, వజ్రపాటి కౌశికి అంటే మేము త్వరగా రాకుండా ఎలా ఉంటాం మేడం, సరే మేము పని చూసుకుంటాం అని అవినాష్ వాళ్ళు మెల్లగా జారుకుంటారు. ఈ వాయిస్ ఎక్కడో బాగా విన్నట్లు ఉంది, రెగ్యులర్లో వచ్చేవాళ్ళు కూడా కాదు, వెళ్ళి చూద్దాం పదా అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అప్పుడే నిషి శారీ సర్దుకుంటూ గదిలో ఉంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఎంత అందం రా మామ, ఇంత అందాన్ని బంధించకపోతే ఎలా అని చెప్తూ ఫోటోలు తీస్తూ ఉంటే అది గమనించేసిన నిషి, ఎవర్రా మీరు, నా గది దగ్గర మీరేం చేస్తున్నారు అంటూ వాళ్ళ చెంప పగలగొడుతుంది. దాంతో అవినాష్ కోపంగా చూస్తూ ఉంటారు. ఏమైందంటూ దాత్రి వాళ్ళందరూ రాగానే, వీడు నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే నా గది దగ్గర నిలబడి చీ అని నిషి చెప్తుంది. యువరాజు షర్టు కాలర్ పట్టుకుందాం అనుకునే లోపలే కేదార్ అవినాష్ చెంప పగలగొట్టి, రే ఆడపిల్లలతో నడుచుకునే విధానమేనా, ఏం పనిరా మీకు ఆ డోర్ దగ్గర అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. సార్ 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 మేము వైఫై రూటర్ కోసం వచ్చాం సార్, మేడం అపార్థం చేసుకున్నారు సార్, మేము రిపేర్ చేసుకునే వాళ్ళం సార్, అలా నడుచుకోం సార్, తప్పైపోయింది క్షమించండి సార్ అని వేడుకుంటూ ఉంటారు. సరే పొరపాటున జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు క్షమిస్తున్నాం, ముందు పని చేసుకుని వెళ్ళండి అని ఆడపిల్లల జోలికి వస్తే వదిలేదే లేదని దాత్రి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది. వాళ్ళని పోలీసులకు పట్టించుండాల్సిందక్క అని యువరాజ్ అంటే, తప్పైపోయిందని చెప్పారు కదా యువరాజ్ అని కౌశికి చెప్తుంది. రే అది నన్ను కొట్టిందిరా మామ, ఆ సుమ కంటే ఎక్కువగా బాధ పెట్టాలి, దాన్ని చంపేయాలి, టార్చర్ చేయాలి అని అవినాష్ అంటే, రే మామ ఇప్పుడు కాదు తర్వాత టార్చర్ చేద్దాంలే అని ఫ్రెండ్స్ చెప్తారు. అస్సలు వదిలిపెట్టను, నన్నే కొట్టింది కదా, దాని సంగతి చెప్తాను, సమయం చూసుకొని అటాక్ చేద్దాము. అది సరే కానీ ఇప్పుడు జేడీకేడీ గురించి మనం ప్రపంచానికి నిజం చెప్పేయచ్చు కదా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, అలా చేస్తే వాళ్ళకు నష్టం కలుగుతుంది కానీ మనకు లాభం జరగదు, వాళ్ళ ఫోటోలు నేను ముందు దానికి ఫోన్కి పంపిస్తాను, తర్వాత నా కోసం పనిచేసే పోలీస్గా జేడీని మార్చుకుంటాను, చూస్తూ ఉండ్రా మామ అని అవినాష్ చెప్తాడు. తర్వాత సుధాకర్కి బ్రీతింగ్ అందక కౌశికి గదిలోకి వెళ్ళి ఇన్హేలర్ కోసం వెతుకుతూ స్పృహ కోల్పోతూ ఉంటాడు. అప్పుడే దాత్రి గమనించేసి అందరినీ పిలుస్తుంది. అయితే ఇన్హేలర్ ఇంట్లో అయిపోవటంతో నేను తీసుకొస్తానంటూ యువరాజు బయట షాప్కి వెళ్తాడు. ఈ లోపల చిలకమ్మ నేను నాటు వైద్యం చేస్తానని ఆవిర్పడుతూ ఉంటుంది. ఇలా బాబుగారు అని సుధాకర్తో పాటి తాను కూడా దుప్పటి కప్పుకొని ఇలా పీల్చుకోండి అని చెప్తూ ఉంటే, ఏ సిలకమ్మ నువ్వు ముందు దుప్పట్లో నుండి బయటికి రావే అని వైజయంతి తిడుతూ ఉంటుంది. ఏంటి దాత్రి, ఎందుకు పిన్ని అలా చేస్తోందని దాత్రి చెప్తూ ఉంటే, మామయ్య గారిపై అనుమాన పడుతోందని దాత్రి చెప్తూ ఉంటుంది.